ప్లస్ హరిపురం అందమైన చెట్లతో ఆహ్లాదకరం. పలు రకాల పక్షులతో పాఠశాల ప్రాంగణం. వినాయకుని దయతో విజ్ఞానం. సరస్వతమ్మ చల్లని చూపులతో సంస్కారం. హరిహరాదుల ఆశీర్వాదం. అందరి మనసుల్లో ఆప్యాయం. పీజీటీ వరప్రసాద్ మాస్టారి బోధనామృతం. శిష్యులకు శిరోధార్యం. నేడు మాస్టారు పదవీ విరమణం. పందిరి నల్లుకున్న మల్లెతీగల్లాంటి పిల్లల కన్నీటి పర్యంతం. కుమ్మారెమ్మల్లో కుతూహలం. ఇటువంటి మజిలీలు ఎన్నో చూస్తూనే ఉంటాం. అయినా తెలియని విచారం. ఉబికి వచ్చే కన్నీటి ప్రవాహం ఆపడం ఎవరితరం? మాటలు రాని మౌనం. మూగబోతున్న గొంతు రోదనం. తాజాగా తత్వంతో పాఠాలు చెప్పే ఈ తేజోమూర్తి ఇక రారని తమ కుర్చీ తెల్లబోవడం. పిల్లలకు చెప్పే పాఠాలను ఆలకించే గోడలు గుసగుసలాడడం. తొలకరి పలుకులిక దొరకవని తోటి సిబ్బంది తపన చెందడం. ఇది వింత కాదు, ఎప్పుడు జరిగి తంతే అని సంతకాల రిజిస్టర్ చింతించడం. కానీ జీవితంలో ఎన్నో ఎడబాట్లు చూసాం. అమ్మ ఒడి నుండి విడివడి, నాన్న అడుగులలో అడుగిడి, చదువులమ్మ ఒడిలో, గురువుల బడిలో, మిత్రులతో ముడిపడి, విలువలతో కూడిన విజ్ఞానంతో విధి నిర్వహణలో విలువైన జీవితాన్ని గడిపి ఎంతో సంతృప్తిగా పదవీ విరమణ పొందడం పూర్వజన్మ సుకృతం. తీయని కబుర్లతో ఎదురుచూసే శ్రీమతి, శుభవార్తలు చెప్పే సుపుత్రులు, కూతుర్లు లేని లోటు కనబడనీయని కోడళ్ళు, అద్దం లాంటి మనసుతో ముద్దుల మనమరాలు, మురిపించే మాటలు మీకోసం ఎదురుచూసే బంధుజనంతో సంతోషంగా వేల ఏండ్లు వర్ధిల్లాలని అష్టలక్ష్మి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో శత వసంత జన్మదిన వేడుకలు సంతోషంగా గడపాలని కోరుతూ మీ సోదరి శశికళ.